చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. మనం ఎక్కడున్నా ప్రభుని స్తుతించే వారముగా, మన ఆత్మ ఆయనను పాడుచు గానం చేసే వారంగా ఉండాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ప్రార్థన చేసుకుందాం. అంటే ఎక్కడున్న వారు అక్కడ తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకొని యొక్క లైవ్ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి యేసు ప్రభువా, మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన 5 నెలలు మీరు ఎంతగానో కృప చూపించి ఈ 6వ నెల జూన్ నెలలో మొదటి ఆదివారం ఆరాధనకు ప్రవేశపెట్టినందుకే వందనాలు. పాడే పాటలలోనూ వాక్య పరిచర్యలో కృప ఇవ్వండి. ఎంతమంది అయితే లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ బలపరచమని, పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తుండగా, స్తుతిస్తుంటుండగా, వాద్యములలో అలాగే నీ మాటలు ప్రకటిస్తుంటుండగా, వెదజల్లుతుంటుండగా మా అందరికీ కావలసినటువంటి మాటలు మీరే వినిపింపచేయమని, ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరినీ దీవించమని, ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఆదిరినంత వరకు జయకరం జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికి వచ్చినటువంటి కొన్ని పాటలు మీకు కూడా వచ్చిన పాటలే. మనకు జరిగిన ఉపవాస కూడికలు, మీటింగ్స్లో ఉన్న పాటలే పాడుతూ ఉంటారు. మీ దగ్గర షీట్లు ఉంటే మీరు కూడా కలిసి మాతో ఏకీభవించి పాడి దేవుని మహిమపరచాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ అందరం కలిసి ప్రభుని కీర్తిద్దాం, కొనియాడు. పాటల షీట్లో నుండి, మన మీటింగ్స్ పాటల షీట్లో నుండి 12వ పాడుకుంటున్నది. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత, వెదకినా దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా, నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా, నీకు సమస్తము సాధ్యమైనయ్యా అనే పాట పాడుకొని మరి మనం ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాం.
దేవునికి స్తోత్రం. 137వ కీర్తన 3వ వచనంతో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశానికి చెరగా వెళ్ళినప్పుడు మీరందరూ పాటలు బాగా పాడతారు కదా, మా కొరకు మీరు పాట పాడండి అని అన్నప్పుడు వారికి ఉన్నటువంటి సితారాలు తీసుకొని దేవుని సన్నిధిలో కష్టంలో కూడా, బాధల్లో కూడా ప్రభుని స్తుతించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదే 137వ కీర్తనలో చెప్పబడినటువంటి మాట. మరొక పాట పాడి దేవుని మహిమపడతాం. ఇది కూడా మనందరికి వచ్చిన పాటే కాబట్టి దయచేసి అందరూ కలిసి మీ గృహాల దగ్గర ఉన్నప్పుడు మాతో కలిసి ఏకీభవించి ప్రభుని కీర్తించాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఈ దినులు ఆదాముతో నుండి, ఈ దినులు ఆదాముతో నుండి, ఇక ఆనుకు తోడా నీకేనో, ఆనుకు తోడా నీకేనో. దీర్ఘదర్శకులాతో నుండి, దీర్ఘదర్శకులాతో నుండి, ధన్యులు దేవుని కలవారు, ధన్యులు దేవుని కలవారు, తోడుగనున్నాడు. దైవాజ్ఞకు శిరసావహించి, దైవాజ్ఞకు శిరసావహించి, దివ్యముగాన బ్రాహ్మణో, దివ్యముగాన బ్రాహ్మణో, కన్నా కుమారుని ఖండించుటకు, కన్నా కుమారుని ఖండించుటకు, ఖడ్గము ఎత్తి నాయకుడు, ఖడ్గము ఎత్తి నాయకుడు, తోడుగనున్నాడు. యోసేపు ద్వేషింపబడు, యోసేపు ద్వేషింపబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు,
కలుగును గాక. క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనం చేయవలసిన 2 పనులు. ఎవరికైనా శ్రమ సంభవిస్తే, ఇప్పుడు పాడుతున్న పాటల్లో ఎవరికి ఏ పరిస్థితులు వచ్చినా ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఒకవేళ మనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నా అందరూ సంతోషిస్తూ ప్రభుని కీర్తించే వారముగా, పాటలు పాడేవారుగా మనం ఉండాలి. చివరిగా మరొక పాట పాడి ప్రభుని మహిమపరుస్తూ దేవుని కీర్తిస్తూ ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమ
అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్దామండి. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం మరియు 7వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం మరియు 7వ వచనం. ఈ 2 వచనాల్లో మనకు కనబడే ఒక మూల పదం, మూల వచనం ఏంటంటే మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఈ మాట అందరం కలిసి చెప్దామా? ఇక్కడ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి వారు మనమందరం కలిసి పదాన్ని చెప్తామండి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. సాధారణంగా ఏదైనా ఒక పని మనం చేద్దాము అని అనుకుంటే దాని గురించి ఆలోచన చేస్తాం. ఆలోచన చేయకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళం ఏ పని కొరకు కూడా. ఇక్కడ హగ్గయి గ్రంథకర్త రాస్తున్నటువంటి ఈ మాటల్లో మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి. బైబిల్ గ్రంథంలో 12 మంది చిన్న ప్రవక్తలుగా రాయబడినటువంటి పుస్తకాల్లో హగ్గయి గారు కూడా రాసిన ఒక పుస్తకం. ఇందులో 3 అధ్యాయాలు ఉంటాయి. మామూలుగా మన లెక్క ప్రకారం ఈ పుస్తకం ఎక్కడ ఉండాలంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథానికి ముందుగా ఈ హగ్గయి గ్రంథం ఉండాలి చరిత్రాధారంగా అయితే అక్కడ జరిగినటువంటి వృత్తాంతంలో ఉన్న ఈ పుస్తకాన్ని ప్రవక్తలు రాసిన పుస్తకాలుగా రాసిన దాంట్లో చిన్న ప్రవక్తగా రాయబడినటువంటి ఆ హగ్గయి గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకొరకు ఇక్కడ యూదా ప్రజల యొక్క ప్రవర్తన మీద హగ్గయి గారు ఈ ప్రసంగాన్ని చేశారు అంటే అక్కడ జరిగినటువంటి హిస్టరీ, చరిత్రలో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటే దాని తర్వాత జరుగుతున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. అక్కడ రాయబడింది ఏంటంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. ఆ కాలంలో ప్రపంచ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగారుగా, చాలా దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగా దర్యావేషు రాజు గారు మనకు కనిపిస్తున్నారు. జెరుబ్బాబెలు గారు. ప్రస్తుతం మన గవర్నర్ గారి పేరు చెప్పగలరా? పిల్లలు, యవనస్తులు, చదువుకున్న పిల్లలు, పెద్దవారు, కోవిద్ గారు కదా. అలాగే ఆ యోధా దేశం మీద ఉన్నటువంటి గవర్నర్ గారుగా, అధికారిగా ఉన్నటువంటి వారు ఎవరంటే జెరుబ్బాబెలు గారు. అప్పటికి ఇప్పుడు మన పాస్టర్ గారు ప్రతి సంఘానికి, ప్రతి గ్రామానికి ఒక చర్చ్ పాస్టర్ గారు ఉంటారు. ఈ సంఘానికి నేను పాస్టర్ గారిని, అలాగే ఇంకొక సంఘానికి ఇంకొక పాస్టర్ గారు. అలాగే యోధా ప్రజలందరికీ ఒక ప్రధాన యాజకుడిగా ఉన్నారు. ఆయన పేరు యెహోషువ గారు. పాత నిబంధనలో మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన యెహోషువ గారు కాదు ఈయన ప్రధాన యాజకుడు. యోధా ప్రజలు బబులోను దేశం నుండి మొట్టమొదటిసారి చెర నుండి యోధా దేశానికి వచ్చిన తర్వాత మందిరాన్ని తిరిగి రిపేర్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎవరిళ్ళలో కట్టుకుంటున్నారు, ఎవరింట్లో వాళ్ళు నివసిస్తున్నారు, దేవుని మందిరాన్ని పట్టించుకోవట్లేదు. అప్పుడు హగ్గయి గారిని దేవుడు పిలుచుకొని ఒక ప్రవక్తగా ఈ ప్రజలకి, అంటే గవర్నర్ గారికి, ప్రధాన యాజకుడి గారికి, అలాగే అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ వర్తమానాన్ని అందించు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ వర్తమానం చెప్పారో అదే నెల 24వ తారీఖున పని మొదలు పెట్టడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే చాలా సందర్భాల్లో దేవుని వర్తమానం లేకపోతే, నడిపించే నాయకుడు లేకపోతే, చెప్పే ప్రవక్త లేకపోతే ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళ ప్రవర్తన సరైన రీతిగా ఉండదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి 3 నెలలు మన ప్రవర్తన, మన తీరు ఎలా ఉందో ఒకసారి బేరీజు వేసుకుందాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఈ రోజు మనం నేర్చుకుంటున్నటువంటి మన వర్తమానానికి అంశం ఏంటంటే ప్రవర్తన. దీని ఇంగ్లీష్లో క్యారెక్టర్ అని కూడా అంటూ ఉంటారు. ప్రవర్తన. ఎవరి ప్రవర్తన దేవుని సన్నిధిలో శ్రేష్టమైనదిగా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడో ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు కనుక ప్రతి వాడును తాను ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. అప్పటి వరకు న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలు లేలారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేడో వారందరూ కూడా ఎలా ప్రవర్తించడం మొదలు పెట్టారంటే ఎవరిష్టం వాళ్ళది. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది, ఇంకొకళ్ళ ఇష్టం ఇంకొకళ్ళది. వారి ఇష్టానుసారముగా ప్రవర్తించడం మనం చూస్తున్నాం. దేవుని పిల్లలైనటువంటి మన జీవితాల్లో ఒకవేళ ఎవరు చూడట్లేదులే, దేవుని సేవకుడు మనం గద్దించట్లేదులే, మమ్మ నాన్న చూడట్లేదులే, దేవుని సంఘానికి మేము రావట్లేదులే, మమ్మల్ని గద్దించేవారు ఎవరు లేదులే అని అనుకుంటుంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ప్రతి వాళ్ళ ప్రవర్తన దేవునికి తెలుసు. ఒకవేళ రాజు లేడు కదా, దేవుని సేవకుడు గద్దించే సేవకుడు లేడు కదా అని మనం అనుకుంటే
వాళ్ళందరూ కూడా వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చారు. మరి మన ప్రవర్తన ఎలా ఉంది? ఈ 3 నెలల్లో మన ప్రవర్తన దేవునికి సమీపంగా ఉంటున్నామా, దేవునికి ఇంకా దూరంగానే ఉంటున్నామా అనే సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమన్నా. రెండవ మాటను మనం చూస్తే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు నిజంగా దేవుని సన్నిధిలో ఇష్టమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉంటున్నారు. కానీ వారి కుటుంబంలో వారి బిడ్డలను చూస్తే దేవునికి ఇష్టమైన ప్రవర్తన వారి జీవితంలో మనకు కనపడదు. రెండో విషయం చూద్దాం. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక మంచి న్యాయాధిపతిగా, ఒక మంచి యాజకునిగా, ఒక ప్రవక్తగా, ఒక మంచి ప్రార్థనాపరుడుగా సమూయేలు ప్రవక్త గారు ఉన్నారనే సత్యం మనకు తెలుసు. అందుకే 99వ కీర్తన 6వ వచనంలో ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అనే మాట మనకు చూసుకోవాలి. అదే సమూయేలు రాసిన 12వ అధ్యాయంలో మీ గురించి నేను ప్రార్థన చేయటం మానేస్తే పాపం చేసిన వాడిని అంటాడు సమూయేలు గారు. అంటే ఆయన మంచి ప్రార్థనాపరుడు. కానీ వారికి ఇవ్వబడిన ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుతూ అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరించి నడిచినటువంటి వారు కాదు అని, ఒక శ్రేష్టమైన ప్రవక్త, శ్రేష్టమైన యాజకుడు, ఒక ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడు, మంచి ప్రార్థనాపరుడు అటువంటి సమూయేలు గారి యొక్క పిల్లలు వారి ప్రవర్తన దేవుని సన్నిధిలో శ్రేష్టమైనదిగా లేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని మాటలు వింటున్నటువంటి యవనస్తుడా, సండే స్కూల్ విద్యార్థి, ఒక్క అన్న, మీ తల్లిదండ్రులు ఒకవేళ మంచి ప్రార్థన పరులైతే మరి మీ ప్రవర్తన తల్లిదండ్రుల ప్రవర్తనను మించి దేవునికి అంగీకారమైనటువంటి ప్రవర్తన ఉండాలని కోరుతున్నాను. సమూయేలు ప్రవక్త అంత శ్రేష్టమైన ప్రవక్త, అంత యాజకుడు, న్యాయాధిపతి. కానీ వారి ఇద్దరు కుమారులు కూడా సమూయేలు గారి లాంటి ప్రవర్తన వారిలో మనకి కనిపించట్లేదు. వారిలో చాలా యథార్థమైన ప్రవర్తన సమూయేలు గారిలో కనబడింది. కానీ ఇతర పిల్లల జీవితంలో ఆ ప్రవర్తన మనం చూడడం లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉండాలి. అందుకే ఆ రోజున హగ్గయ్య గారు చెప్తున్నారు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఒక్క ప్రసంగానికి అందరి హృదయాల్లో ఈ మాట ఉంచుకుంది. అయ్యో, హగ్గయ్య గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడే. గవర్నర్ గారు, ప్రధాన యాజకుడు, అక్కడ ఉన్న ప్రజలు వెంటనే దేవుని మందిర పనిని ప్రారంభిస్తున్నారు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే పని ముందుకెళ్ళదు. ప్రవర్తన ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో పని ముందుకు జరుగుతుంది. మూడో విషయం చూద్దాం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా అతడు అంతకంతకు వర్ధిల్లుచూ వచ్చెను, సౌలు గారు ఆయన భయపడుతూ వచ్చిన. ఒకసారి గమనిస్తున్నారా? దావీదు గారి యొక్క జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటండి, బహు వివేకము కలిగి ప్రవర్తిస్తున్నారు. అందుకే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, పావురముల వలె నిష్కపటులను, పాముల వలె వివేకులనై ఉండాలి అని వాక్యం చెప్తుంది. పాముల వలె వివేకులు. మరి దావీదు గారు మనం గమనిస్తే ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు? వివేకము కలిగినటువంటి ఆలోచన, బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనలో వివేకం కనబడాలి. కొన్ని సందర్భాల్లో పాములు చాలా వివేకంగా నడుచుకుంటాయని స్వయంగా యేసు ప్రభు వారు చెప్పారు. మన ప్రవర్తన తీరులో వివేకం కనపడాలి. అంతేనా? ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకో. అమ్మా, చర్చికి రాకుండా ఉంటే ఎలా ఉందో, కొంతమంది చర్చికి వచ్చిన, దేవుని మందిరానికి వచ్చిన, దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రవర్తన తీరు సరిగా ఉండదు. అందుకే సమీపించి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకుని దేవుని వాక్యం చెప్తుంటే, వచ్చే వారం నుంచి మనం వచ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఇటువంటి, ఇప్పుడు ముందు సమయంలో నేను ఇంట్రడక్షన్ గా చెప్పాను, ఈ రూల్స్ అని చెప్తే అయ్యి బాబో ఇన్ని రూల్స్ లేకపోతే ఇన్ని పద్ధతులు అని అనుకుంటూ కొంతమంది వాళ్ళ ప్రవర్తనకి అక్కడ చూపిస్తారు. శానిటైజర్ రాసి వాడి మీద ఇసుక్కోవడం, లైన్లో కూర్చోమన్న వాడి మీద ఇసుక్కోవడం, మాస్క్ పెట్టుకుని రమ్మంటే ఇసుక్కోవడం, అయ్యి బాబా మాకు ఏ జబ్బులు ఉన్నాయి అందుకు మాస్క్ పెట్టుకోమని, ఇలా రకరకాలు మాట్లాడతారు తప్ప ప్రభు అది కోరుకోవట్లేదు. పాముల వల్ల వివేకులుగా ఉండమన్నారు. అంటే వివేకులుగా ఉండాలంటే అది ఎందుకొరకు చెప్పారో ఆలోచన కలిగి ఉండాలి కదా. ఒక అధికారి మనకు చెప్పారంటే, ఒక సేవకుడు మనకు చెప్పారంటే మనందరి మేలు కొరకే, గ్రామ మనందరం కూడా సుభిక్షంగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందుకే చెప్పారు. అందుకే దావీదు గారి యొక్క జీవితంలో మనం గమనిస్తే దావీదు గారు బహు వివేకము కలిగి ప్రవర్తిస్తూ వచ్చారు.
మరి మన ప్రవర్తన తీరు ఎలా ఉంటుంది? కాబట్టి 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలకు రాజు లేడు కనుక ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారండి? వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు, ఇష్టానుసారంగా తిరుగుతూ వస్తున్నారు. రెండో విషయం జ్ఞాపకం చేస్తూ వచ్చాను. సమూయేలు ప్రవక్త గారు దేవుని సన్నిధిలో మంచి ప్రార్థనా పరుడు. ఆ విధంగా ఉన్నటువంటి ఆయన జీవితంలో పుట్టినటువంటి కొన్నిసార్లు పెద్దోళ్ళు అంటాడు, రే నా కడుపున చెడగొట్టావురా, అసలు నా బుద్ధుల్లో ఒక్క బుద్ధి కూడా రాలేదురా, నా ప్రవర్తనలో ఒక్క తీరు కూడా నీకు రాలేదు అని కొన్ని సందర్భాల్లో తర్వాత తరం పెద్దోళ్ళు తిట్టడం మనం చూస్తూ ఉంటాం. సమూయేలు గారి జీవితంలో ఆయన మంచి ప్రార్థనా పరుడు, కానీ వారి కుమారులు ఇద్దరు కూడా లంచాలు తీసుకుంటూ న్యాయాన్ని తిరిపేస్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ అన్నారు, రే సమూయేలు గారిలో ఉన్న ఒక్క బుద్ధి కూడా వీళ్ళ దగ్గర లేదురా. అంటే సమూయేలు గారు ప్రవర్తించిన ప్రవర్తన వారి పిల్లలు ప్రవర్తించలేకపోయారు. 3 విషయాలు మనం చూస్తున్నాం. దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచుగాక దేవుడు అంతకంతకు అతన్ని వర్ధిల్లింపజేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం వివేకము కలిగి ప్రవర్తించే వరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మనం ఆలోచించుకోగలిగితే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన ప్రవర్తన సరి చేసుకుంటే నీకు నాకన్నా ఆశీర్వదించబడిన వారు ఎవరు ఈ లోకంలో ఉండరు. అందుకే 15వ కీర్తన 2వ వచనంలో ఎవరు దేవుని సన్నిధి దగ్గర ఉండగలరు, ఎవరు దేవుని యొక్క పర్వతం మీదకి ఎక్కగలరు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు నడుచువాడే. ఎటువంటి ప్రవర్తన ఉండాలంటండి? చెప్పాలి, వింటున్నవా? యథార్థమైన ప్రవర్తన అంటే మాటలో యథార్థత, చూపులో యథార్థత, ఒక విషయాన్ని అప్పచెప్పినప్పుడు దాంట్లో యథార్థత. ఏమంటే యథార్థత కలిగి ప్రవర్తిస్తే మనకేంటి లాభం? 84వ కీర్తన 11వ వచనం అంటారు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు ఏ మేలు చేయకుండా మానడు. అంటే ప్రతి మేలు మనం అనుభవిస్తాం దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తే. ఏ విషయాలైనా యథార్థత ఉండాలి. డొక్క తిరుగుడు మాట్లాడే కొంతమంది దగ్గర ప్రవర్తన సరిగ్గా ఉండదు. అరే ఇటీవల వచ్చేటంటే దానికి చాలా స్టోరీలు వేస్తారు, దాంట్లో యథార్థత ఉండదు. ప్రభు అది ఊరుకోవట్లేదు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఎవరైతే ఉంటారో వారు దేవుని పర్వతం మీద, దేవుని సింహాసనం మీద ఉంటారు. అందుకే మనం యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే ఫస్ట్గా ఆనందించేవాడు ఎవరు తెలుసండి? మన దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత నిన్ను నన్ను కూడా నడిపిస్తున్న దేవుని సేవకుడు, మన స్నేహితుడు. వీళ్ళందరూ కూడా మన ప్రవర్తన బట్టి ఆనందిస్తారు. మన ప్రవర్తన సరిగ్గా లేదనుకోండి, ముందు దేవుడు తగ్గుపడతాడు, తల్లిదండ్రులు తగ్గుపడతారు. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మిమ్మల్ని నడిపిస్తున్న ఆధ్యాత్మిక తల్లిదండ్రులకు, దేవుని సేవకులు తగ్గుపడతారు. మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఇది ఎలాగైపోయింది ఏంట్రా, ఈమె ఎలాగైపోయింది ఏంట్రా, ఆ అమ్మ ఎలాగైపోయింది ఏంట్రా అని బాధపడే పరిస్థితి ఉంది. అందుకే 37వ కీర్తన 23వ వచనంలో వారి ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. నిజంగా నీ ప్రవర్తనను చూచి దేవుడు ఎప్పుడు కూడా ఆనందించాలి. నువ్వు ఎక్కడున్నా, బడిలో ఉన్నా, గుళ్ళో ఉన్నా, పొలం పనికి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, ఏ పనిలో ఉంటున్నా ప్రభు నీ ప్రవర్తన, నా ప్రవర్తన చూచి ఆయన ఆనందించాలని దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపం చేస్తున్నాను. 143వ కీర్తన 10వ వచనంలో నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పు. నేర్చుకోవాలంటే ఎక్కడికో రావాలి కదా. పాఠాలు నేర్చుకోవాలంటే బడిలోకి వెళ్ళాలి. ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలంటే గుళ్ళోకి రావాలి. అదేంటంటే పాస్టర్ గారు మీరే రావద్దన్నారు కదా. నేను ప్రారంభ దినాల్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఆదివారం మందిరం దగ్గరికి వస్తూ ఉండేవారు. అంటే ఒకవేళ ఆరాధన పెట్టేస్తున్నామేమో, అందరూ వస్తున్నారేమని. ఎవరు ఫస్ట్ నుంచి కూడా సంఘస్థులు రాలేదు. ఆ సమయంలో ఒక బోర్డు పెట్టాం. ఏంటో బోర్డు ఏంటంటే పోలీసు వారు వారిని బట్టి దయచేసి ఎవరు కూడా చర్చికి రావద్దు, ఆదివారం మాత్రమే. మిగిలిన విషయాలన్నీ వదిలేశారు. పైన రాసిన మ్యాటర్, కింద రాసిన మ్యాటర్. దయచేసి ఎవరు చర్చికి రావద్దన్న మాటని చాలా మంది హైలైట్ చేసేసుకున్నారు. అంటే అందరు రావడం ద్వారా కొద్దిగా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని తప్ప వేరే ఉద్దేశం. మిగిలిన టైంలో ఒకరిద్దరు ఎప్పుడైనా రావడం, కనపడటం, వెళ్ళడం అది సహజం. ఎవరికైతే ఒకరిద్దరు కలవడం, 6 అడుగుల దూరం పాటించమని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు ఈ చెబుతున్న మాటలు బట్టి వెంటనే మీరు అంటారు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకునే సమయం ఎక్కడంటే బళ్ళో, గుళ్ళో. ఇప్పుడు అది ఆ సమయం కుదరట్లేదు కాబట్టి చక్కగా మొబైల్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా ఈ రోజు నా పిల్లలకు కూడా ఆన్లైన్ పాఠాలు చెప్తున్నారు. ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళి కూర్చునే అవకాశం లేదు. కానీ గుళ్ళో కూడా ఆన్లైన్ పాఠాలు చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు. నేర్చుకోవాలి. ఎలా, ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు దేవుని సేవ నేర్పిస్తున్నాడంటే మన చిత్త ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం, ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకే నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం. ఈ రోజు వాక్యం అందిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన చిత్తంలో ఎలా ఉండాలో ప్రభు మనకు నేర్పుతున్నాడు. చివరిగా మరొక మాట మనం జ్ఞాపం చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం,
మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ప్రభు మనకేం చెప్తున్నారు? కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి, పౌలు గారు రాసిన 14 పత్రికలు ఉన్నాయి, మిగిలిన వారు రాసిన 7 పత్రికలు ఉన్నాయి, ఒక చరిత్ర గ్రంథం ఉంది, ఒక ప్రవచన గ్రంథం ఉంది. ఇవన్నీ కూడా సువార్తకు సంబంధించిన విషయాలు. మరి మన జీవితం క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఉందా? కొన్నిసార్లు సువార్త అనుకుంటాం, మన పేర్లు సువార్త రాజు, సువార్త అమ్మ, ఇంకా రకరకాల పేర్లు బైబిల్లో ఉన్న అనేక పేర్లు మనం కలిగి ఉంటూ ఉంటాం. కానీ క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? మన ప్రవర్తన తీరు అలా ఉందా అనేది దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 14:8 అంటాడు, తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. మన ప్రవర్తన మనం కనిపెట్టుకుని జాగ్రత్తగా మనం ముందుకు నడుచుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే మనకి ఎప్పటి నుంచో శత్రువులు ఉన్న వారిని కూడా దేవుడు మనకి ఏం చేస్తానంటాడండి? మిత్రుడిగా. 16వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథం. ఒకరి ప్రవర్తన దేవుని సన్నిధిలో యెహోవాకు ప్రీతికరముగా, అంటే ఇష్టంగా ఉంటే, అంటే దేవుని మందిరానికి ఎందుకు వస్తామంటే మన ప్రవర్తన సరి చేసుకోవడానికి. అందుకే హగ్గై గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. గవర్నర్ గా ఉన్నటువంటి జెరుబ్బాబెలు గారు, ప్రధాన యాజకుడిగా ఉన్న యెహోషువ గారు, ప్రజలందరూ కూడా స్తబ్దతగా ఉండిపోయారు, మాకు ఎందుకు అన్నట్టుగా ఉండిపోయారు. మొట్టమొదటిగా యోధా ప్రజలందరూ కూడా మందిరాన్ని పునర్నిర్మించడం, సొలొమోను గారు కట్టిన మందిరం బబులోను రాజుగారి చేత కోల్చబడిన తర్వాత తిరిగి కట్టబడినటువంటి 3 సందర్భాల్లో 3 తెగలుగా బబులోను దేశం నుండి ప్రజలు రావడం. మొదటిసారి వచ్చినప్పుడు నాయకత్వం వహించి ఇది దేవుని మందిరం కట్టారు. వృద్ధాప్యంలో ఉన్న హగ్గై గారు, యవనస్తులైన జకర్య గారు, ఆ తర్వాత కాలంలో నెహెమియా గారు, ఆ తర్వాత కాలంలో ఎజ్రా గారు. ఈ విధంగా 3 దఫాలుగా దేవుని మందిరం పునర్నిర్మించబడటం, దాని చుట్టూ ప్రాకారాన్ని కట్టడం, దాన్ని ప్రతిష్ఠ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ పుస్తకాల్లో మనకు కనిపిస్తున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, చాలా సందర్భాల్లో దేవుని మందిరానికి రాకపోతే ఈ మందిరం కూడా ఏమైపోతుందంటే శిథిలమైపోతూ ఉంటుంది. బబులోను రాజు లాంటి శత్రువులు మందిరంలో ఉన్న స్పిరిచువల్ లైఫ్ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే, మన స్తబ్దతగా అలాగే ఉండిపోతే, ఏమి పట్టినట్టుగా అలాగే ఉండిపోతే మన ప్రవర్తన తీరు మారిపోతుంది. చాలా మంది ఆదివారం ఆరాధన జరగకపోయినా దేవుని సన్నిధి, దేవుని సాన్నిధ్యాన్ని, పునరుద్ధానాన్ని ప్రభుకి ఇవ్వాలని ప్రభు దగ్గరికి అడుగుతున్నారు. కొంతమంది మందిరం పెట్టట్లేదు కదా, చర్చ జరగట్లేదు కదా, పాస్టర్ గారు చూడట్లేదు కదా, పాస్టర్ గారు అనట్లేదు కదా అని మందిరం విడిచి సొంత పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లేకపోవడం. అంటే ప్రవర్తన ఎలా ఉన్నా ప్రవర్తన తీరు మారకూడదు. అందుకే హగ్గై గారి ప్రసంగం మీ ప్రవర్తనను గురించి, ఒకవేళ దేవుని మందిరం పాడైపోయేటట్టుగా సరంబి వేసిన వేళల్లో ఉంటున్నటువంటి వాళ్ళరా, మీ స్పిరిచువల్ లైఫ్, నీ సొంత పనులు చేసుకుంటున్న వాళ్ళని అర్థం అన్నమాట. సొంత విషయాలకు ఎన్నో మనం కేటాయించేసుకుంటాం, సొంత విషయాలకు ఎన్నో. చాలా మంది ఇలా బాధపడుతున్నారు, 2 నెలల నుంచి 3 నెలల నుంచి చర్చ జరగట్లేదు, ఆరాధన కోల్పోతాం. ఎన్నిసార్లు చర్చ జరుగుతున్నప్పుడు, మందిరం జరుగుతున్నప్పుడు ఆబ్సెంట్ వేసేసుకోలేదు? అప్పుడు దేవుని సేవకులు బాధపడలేదా? ముఖ్యంగా దేవుడు బాధపడలేదా? ఎన్నిసార్లు నీ స్వంత పనులకి కేటాయించుకుని ఎన్ని వారాలు ఆబ్సెంట్ వేసుకోలేదు? ఒకసారి లెక్కేసుకో నీ జీవితంలో. ఎన్ని వారాలు? గడిచిన వారం, అంత ముందు వారం నా కాళ్ళకి సర్జరీ జరిగింది. ఈ వారమే నిలబడ్డాను, ఈ వారమే దేవుని మందిలోకి వచ్చాను. మొదటి వారం చాలా ఇబ్బంది పడ్డాను కూర్చోడానికి కూడా. గడిచిన వారం దేవుని కృపను బట్టి కొద్దిగా కూర్చొని చెప్పగలిగాను. ఇప్పుడు కూడా నిలబడి చెప్పడం చాలా ఇబ్బందిగానే ఉంది. అయినా దేవుని మందిరాన్ని ఎన్ని పరిస్థితులున్నా, దేవుని మందిరాన్ని అంటే మీ సేవకులు కాబట్టి మీరు రావాలంటే అని అంటుంటారు కొంతమంది తెలివైనటువంటి విశ్వాసులు, భక్తులు. దేవుని సేవకులకు ఒక రూలు, విశ్వాసులకు ఒక రూల్ కాదు కదండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కొన్ని సందర్భాల్లో అస్సలు రాని పరిస్థితుల్లో దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు, క్షమిస్తాడు. కానీ దేవుని సన్నిధికి రాగలిగి ఉండి కూడా ఎన్ని సందర్భాలు, ఎన్ని ఆబ్సెంట్లు వేసుకోలేదు? ఒకసారి లెక్కేసుకో. మళ్ళీ ఆరాధనకు వచ్చిన నేను అడుగుతాను, పోయిన సంవత్సరంలో ఎన్ని ఆబ్సెంట్లు అమ్మా అని అంటే సండే స్కూల్ పిల్లలకి హాజరేస్తాం. ఈ 3 నెలల నుంచి వాళ్ళకి 12-13 వారాలు ఆబ్సెంట్ వెళ్ళిపోయింది. అమ్మ మాకు ఫస్ట్ ప్రైజ్ పోతే, గత ఆబ్సెంట్ కండత వైపు వెళ్ళిపోయినని చాలా బాధపడుతుంటారు పిల్లలు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలరా, మరి మన ప్రవర్తన తీరు ఆ విషయాల్లో అప్పుడు పాస్టర్ గారు అడగకూడదు, అమ్మ ఎందుకు రాలేకపోయావంటే ఏ ఒక్క కారణాలు చెప్పేస్తాం. కానీ ఇప్పుడు మటుకు అయ్యగారు ప్రార్థన పెట్టట్లేదు, అయ్యగారు ఆ చర్చ జరగట్లేదు. ఒక సహోదరితలు అడుగుతున్నారు, దయచేసి ఒకవేళ మీరు ఆన్లైన్లో వింటున్నా బాధపడద్దు, అందరం ఏం కొరకు చెప్తున్నాను తప్ప మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశం నా ఉద్దేశం కాదు. సంవత్సరంలో 4 వారాలు 5 వారాలు వచ్చే ఆ సహోదరి అయ్యగారండి ఆరాధన జరగట్లేదండి అని ఏడ్చేస్తున్నారు. మరి మిగిలిన 45 వారాలు దొంగిలించేశారు కదా. కాబట్టి అందరికీ బాధ ఉంది, మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో నేనేం అనట్లేదు. అందరం కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడ మన ఆరోగ్య రీత్యా ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఇటువంటి నిర్ణయాలకు మనం లోబడుతూ వారిని గౌరవిస్తూ ప్రభుని ఆరాధించే
కీర్తించే వారంగా మనం అందరం ఉండాలని, మీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. మన ప్రవర్తన సరి చేసుకుందాం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనందరం సమాజంగా చేరి ప్రభుని ఆరాధించాలని ఆశపడుతున్నాం. మీకు చెప్పిన సమయాలు మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది వాక్య ఎండింగ్లో విన్నవాడు, మధ్యలో విన్నవాడు మరొకసారి ఫేస్బుక్లో ఫస్ట్ లింక్ వెళ్తే నేను చెప్పిన అనౌన్స్మెంట్స్ వినొచ్చు. మళ్ళీ యూట్యూబ్లో కూడా ఇది అప్లోడ్ చేస్తాం, అప్పుడు కూడా మీరు మళ్ళా వినొచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించి రాని వారు తెలియని వారికి కూడా తెలియచేయండి. అందరూ ఏకీభవిస్తూ త్వరలోనే అందరూ సమాజంగా ఒకే చోట చేరి సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య, సంఘ పరిచర్య, ఉపవాస కూడిక, స్త్రీల కూడిక, సంఘంలో జరగబోయే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా త్వరలోనే జరగాలని, ఎటువంటి ఆటంకం లేకుండా మనమందరం కూడా మన ఆధ్యాత్మిక ప్రవర్తన జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనమే బేరీజు వేసుకుంటూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. అందరూ తలలోంచి మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఒకసారి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ జెట్సిమెంట్లో లైవ్లో చూస్తున్న ప్రియ తల్లులారా, కుటుంబస్తులారా, ఫేస్బుక్లో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ యవన బిడ్డ, చిన్న బిడ్డ, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, అన్న, అక్కడ సంఘ బిడ్డలో కాకుండా స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ అనేక మంది ఒకవేళ ఫేస్బుక్ ద్వారా ఈ మాటలు వీక్షిస్తూ వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారు, ప్రభు కోరేది ఏంటంటే మీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరం పాడై ఉంటుండగా వారందరూ కూడా వారి ప్రవర్తన మేము బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు. దేవుడు హగ్గయి గ్రంథకర్త ద్వారా వారి ప్రవర్తన గురించి హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రవర్తన ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించాలని, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని హగ్గయి పదే 2 సందర్భాల్లో చెప్పినప్పుడు వారందరికీ భయం కలిగింది. వారందరూ వెంటనే దేవునికి లోబడ్డారు, వారి ప్రవర్తన సరి చేసుకున్నారు, వారి మందిరాన్ని వాళ్ళు తిరిగి పునర్నిర్మించుకున్నారు. మరలా మందిరాల్లో పునర్వైభవం, ఆధ్యాత్మికంగా మీ మందిరాల్లో పునర్వైభవం, ఆధ్యాత్మికంగా మీ ప్రవర్తన సరి చేపట్టడానికే ప్రభు తన లేఖనాలు, తన మాటలు నీకు నాకు అందించబడిన ఈ మాటలు ఒకడు నీతో మాట్లాడితే, ప్రభువా చాలాసార్లు నా ప్రవర్తన నీ మాటలు చదవలేక, కుటుంబ ప్రార్థన చేయలేక, దేవుని సన్నిధికి రాలేక, దేవుని మాటలు వినకపోవడం ద్వారా నా ప్రవర్తన తీరు తగ్గుతూ వచ్చింది. ఆయన దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు కూడా నా ప్రవర్తన సరైన లేదు. నీ చిత్తమైతే వచ్చేవారు మేమందరం నీ సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు నీ వ్యాసుల ద్వారా అందించబడిన వాక్యం ద్వారా మా ప్రవర్తన మేము సరి చేసుకుంటూ నీ రాకడ కొరకే సిద్ధపడతాం ప్రభు. నీ ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. పాటల ద్వారా స్తుతించే గొప్ప ధన్యత ఇచ్చారు. మరి ఈ సమయంలో నీ మాటలు ప్రకటించడానికి కూడా కృప ఇచ్చారు. విన్న వాక్యం ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళిపోకుండా బిడ్డల జీవితంలో ఫలభరిత కూడినట్లుగా కృప ఇవ్వండి. వాక్యం విన్న ప్రియ శ్రోతలందరినీ దీవించండి. మైకుల ద్వారా ఎంతమంది అయితే వినుచున్నారో వారిని ఆశీర్వదించండి. నీ కొందనాలనైనా మా దేశాన్ని, మా గ్రామాల్ని, మా ప్రాంతాల్ని మీరు కాపాడండి నాయనా. కరోనా మహమ్మారి నుంచి మీరు తప్పించండి ప్రభువా. దినదినము కేసులు ఎక్కువ అవుతున్నాయి నాయన. మరి నాయన ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి నిబంధనలకు లోబడుతూ మిమ్మల్ని గణపరుస్తూ మీ నామాన్ని కీర్తిస్తూ ముందు కొనసాగే కృప మాకును, మా సంఘానికి, నీ యావత్ క్రైస్తవ సంఘాలకు మీరు అనుగ్రహించమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చిన బిడ్డలందరికీ, వాక్యంలో ఆన్లైన్లో పాల్గొన్న బిడ్డలందరికీ ఆయన రాక పర్యంతము సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్